శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఫిబ్రవరి 17వ తేదీ అమావాస్యతో కూడిన పంచగ్రహ కూటమి ఖగోళంలో ఏర్పడుతోంది. ఇది ద్వాదశ రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో, ఏ రాశులకి అమావాస్యతో కూడిన పంచగ్రహ కూటమి అనుకూల ఫలితాలు కలిగిస్తుందో, ఏ రాశులకి అమావాస్యతో కూడిన పంచగ్రహ కూటమి వ్యతిరేక ఫలితాలు కలిగింపజేస్తుందో, అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి ద్వాదశ రాశుల వాళ్ళు పాటించాల్సిన శక్తివంతమైన పరిహారాలేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. 2026 సంవత్సరం ఫిబ్రవరి 17వ తేదీ మంగళవారం అమావాస్య వచ్చింది. దీన్ని భౌమ అమావాస్య అనే పేరుతో పిలుస్తారు. ఇది మాఘ అమావాస్య. మాఘ అమావాస్య, భౌమ అమావాస్య రోజు ఖగోళంలో ఒక అద్భుతం జరుగుతోంది. అదే పంచగ్రహ కూటమి ఏర్పడుతోంది. పంచగ్రహ కూటమి అనేది చాలా శక్తివంతమైంది. అందులోనూ అది అమావాస్యతో కలిసి వచ్చింది. అంటే కొన్ని వేల రెట్లు ఎక్కువ శక్తివంతమైనటువంటి పంచగ్రహ కూటమి ఇది. ఈ పంచగ్రహ కూటమిలో ప్రధానంగా రవి, బుధుడు, చంద్రుడు, శుక్రుడు, రాహువు, ఈ 5 గ్రహాలు కూడా కుంభరాశిలో పంచగ్రహ కూటమిలో కలుస్తున్నాయి. కాబట్టి ఫిబ్రవరి 17వ తేదీ మంగళవారం అమావాస్యతో కలిసి వచ్చిన రోజు ఖగోళంలో ఏర్పడుతున్నటువంటి ఈ పంచగ్రహ కూటమి ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో ఇప్పుడు మనం చూద్దాం. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి పంచగ్రహ కూటమిలో ప్రధానంగా 3 గ్రహాలు అద్భుతంగా యోగిస్తున్నాయి. పంచగ్రహ కూటమి ధనుస్సు రాశి వాళ్ళకి 3వ స్థానంలో ఏర్పడుతోంది. అమావాస్యతో కూడిన పంచగ్రహ కూటమి కుంభరాశిలో ఏర్పడుతున్నప్పుడు అది ధనుసు రాశికి 3వ స్థానం అవుతుంది. కాబట్టి ధనుసు రాశి వాళ్ళకి పంచగ్రహ కూటమి 3వ స్థానంలో ఏర్పడుతోంది. ఈ 3వ స్థానంలో ఏర్పడిన పంచగ్రహ కూటమిలో సూర్యుడు, చంద్రుడు, రాహువు, ఈ 3 గ్రహాలు ధనుసు రాశి వాళ్ళకు బ్రహ్మాండంగా యోగిస్తున్నాయి. అలాగే బుధుడు, శుక్రుడు, ఈ 2 గ్రహాలు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాయి. పంచగ్రహ కూటమిలో ఈ 3 గ్రహాలు ఇచ్చే అనుకూల ఫలితాలు పరిశీలిస్తే సూర్యుడు 3వ స్థానంలో ఉండటం వల్ల ధనుస్సు రాశి వాళ్ళు అన్ని విధాలుగా ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారు. మానసిక ఉల్లాసం ఉంటుంది, శారీరక సుఖం ఉంటుంది. తలపెట్టిన పనులు ఏ అడ్డు ఆటంకాలు లేకుండా ధనుస్సు రాశి వాళ్ళు సులభంగా పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్యం బాగుంటుంది. దాంపత్య జీవితం బ్రహ్మాండంగా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి కూటమిలో సూర్యుడు 3వ స్థానంలో ఈ రకమైనటువంటి శుభ ఫలితాలన్నీ ధనుస్సు రాశి వాళ్ళకి ఇస్తాడు. అలాగే కూటమిలో చంద్రుడు 3వ స్థానంలో ఉండి ఎలాంటి అనుకూల ఫలితాలు ఇస్తాడంటే ధనార్జన పెరిగేలాగా చేస్తాడు. అంటే ఇంతకు ముందు కంటే ఇప్పుడు ధనుసు రాశి వాళ్ళకి ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అలాగే ఆభరణాలు కొనుగోలు చేయగలుగుతారు. మిగిలిన బ్రహ్మాండమైనటువంటి వస్తువులు కూడా కొనుగోలు చేయగలుగుతారు. స్త్రీల సహాయ సహకారాలు లభిస్తాయి. ధనుసు రాశి పురుషులైనా, ధనుసు రాశి స్త్రీలైనా ఇతర స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులు సులభంగా పూర్తి చేయగలుగుతారు. అలాగే జీవిత భాగస్వామి సంతానంతో హాయిగా ఆనందంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. బంధుమిత్రులతో ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. కూటమిలో బుధుడు బంధువులతో అప్పుడప్పుడు సమస్యలు ఇచ్చినా కూడా ఈ కూటమిలో చంద్రుడు ఆ సమస్యల నుంచి బయటపడేలాగా చేస్తాడు. అలాగే సఖ్యత తొలగింపజేసుకున్నా మళ్ళీ దాన్ని కూటమిలో చంద్రుడు కలిగింపజేస్తాడు. సమాజంలో గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు పెంపొందింపజేసేలాగా పంచగ్రహ కూటమిలో చంద్రుడు ధనుసు రాశి వాళ్ళని అనుగ్రహిస్తాడు. అలాగే పంచగ్రహ కూటమిలో రాహువు 3వ స్థానంలో ఉండటం బ్రహ్మాండంగా యోగిస్తుంది. ఎలా యోగిస్తుందంటే అనూహ్యమైన ధన ప్రాప్తిని ధనుసు రాశి వాళ్ళకి కలిగింపజేస్తుంది. రాత్రికి రాత్రే ఒక్కొక్కసారి అనుకోకుండా ఊహించని విధంగా ధనలాభాన్ని ధనుసు రాశి వాళ్ళు పొందగలుగుతారు. ఈ రకమైన అనూహ్యమైన ధన ప్రాప్తిని కూటమిలో రాహువు కలిగింపజేస్తాడు. ప్రయాణాల్లో విశేషమైనటువంటి లాభాలు చేకూరుతాయి. ప్రయాణాల పరంగా మంచి ప్రయోజనాలు పొందుతారు. శ్రమకు తగిన గుర్తింపు పొందుతారు. కీర్తి ప్రతిష్టలు పొందగలుగుతారు. మంచివారితో స్నేహం చేసి ఆ స్నేహం వల్ల అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోగలుగుతారు. కాబట్టి పంచగ్రహ కూటమి 3వ స్థానంలో ధనుసు రాశి వాళ్ళకి ఏర్పడుతోంది. కాబట్టి సూర్యుడు, చంద్రుడు, రాహువు ధనుసు రాశి వాళ్ళకి ఈ రకమైన అద్భుతమైన ఫలితాలను కలిగింపజేస్తారు. కేవలం బుధుడు, శుక్రుడు మాత్రమే కొన్ని వ్యతిరేక ఫలితాలు ఇస్తారు. బుధుడు, శుక్రుడు ఎలాంటి వ్యతిరేక ఫలితాలు ఇస్తారంటే కూటమిలో 3వ స్థానంలో బుధుడు కొద్దిగా బుద్ధిమాంద్యాన్ని కలిగింపజేస్తాడు. బుద్ధిహీనత వల్ల కొన్ని విషయాల్లో నష్టాన్ని పొందుతూ ఉంటారు. బంధుమిత్రులతో వైరాన్ని పెంచుకుంటూ ఉంటారు. అధికారుల ముందు చులకనవుతూ ఉంటారు. అలా జరగకుండా బుద్ధిని షార్ప్ చేసుకోవాలి. బుద్ధిని ప్రచోదనం చేసుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడు బుధుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు కూటమిలో తగ్గిపోతాయి. దానికోసం
నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టడం, కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవటం ధనుసు రాశి వాళ్ళు చేయాలి. అప్పుడు బుద్ధిని ప్రచోదనం చేయొచ్చు. అలాగే పంచగ్రహ కూటమిలో 3వ స్థానంలో శుక్రుడు ఉండటం వల్ల వృత్తి వ్యాపారాల్లో మోసపోయే అవకాశం ఉంది. ప్రధానంగా పార్ట్నర్షిప్ బిజినెస్ లో పార్ట్నర్స్ స్వార్థంతో మిమ్మల్ని మోసం చేయాలని ప్రయత్నిస్తారు. ఒక్కొక్కసారి మీ బిజినెస్ క్లోజ్ చేయాలని కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. అటువంటప్పుడు మీరు ఒక స్కెచ్ వేసుకోవాలి, ఒక ప్రణాళికతో దాని నుంచి బయటపడాలి. అయోమయానికి భయానికి లోను కాకూడదు. ఆ ప్రణాళిక, ఆ స్కెచ్, ఆ ఐడియా మీకు రావాలంటే నానబెట్టిన అలసందలు అంటే బొబ్బర్లు ఆవుకు పెట్టడం, కేజింబావు అలసందలు తెల్లటి వస్త్రంలో మూట కట్టి బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవటం చేయాలి. ఈ పరిహారాలు చేసుకుంటే కూటమిలో బుధుడు శుక్రుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి చాలా సులభంగా ధనుసు రాశి వాళ్ళు బయటపడవచ్చు. ఏదేమైనా పంచగ్రహ కూటమి ధనుసు రాశి వాళ్ళకి అనుకూల ఫలితాలనే ఇస్తుంది. ఎందుకంటే కూటమిలో 5 గ్రహాల్లో 3 గ్రహాలు అద్భుతంగా యోగిస్తున్నాయి. సూర్యుడు, చంద్రుడు, రాహువు బ్రహ్మాండమైనటువంటి అద్భుతమైన శుభ ఫలితాలను ధనుసు రాశి వాళ్ళకి కలిగింపజేస్తారు. కాబట్టి అమావాస్యతో కూడిన పంచగ్రహ కూటమి ఎక్కువ లాభాలనే ధనుసు రాశి వాళ్ళకి కలిగింపజేస్తుందని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. ఖగోళంలో వందల సంవత్సరాలకు జరిగేటటువంటి పరమాద్భుతమైనటువంటి విషయం అమావాస్యతో కూడిన పంచగ్రహ కూటమి. కాబట్టి ఫిబ్రవరి 17వ తేదీ మంగళవారం అమావాస్య కలిసి వచ్చింది. ఇది మాఘ అమావాస్య, మౌని అమావాస్య, భౌమ అమావాస్య. ఆ రోజు ఖగోళంలో పంచగ్రహ కూటమి ఏర్పడటం వల్ల ఈ పంచగ్రహ కూటమి కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తుంది, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తుంది. అనుకూల ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు అనుకూల ఫలితాలు రెట్టింపు కావాలన్నా, వ్యతిరేక ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవాలన్నా ఉగ్రదేవతలను ప్రధానంగా పూజించాలి. దానికి కారణం ఏంటంటే ఎక్కువ గ్రహాలను ఒకేసారి ప్రసన్నం చేసుకోవాలంటే ఉగ్రదేవతల ఆరాధన విశేషంగా సహకరిస్తుంది. కాబట్టి ఉగ్రదేవతా స్వరూపమైనటువంటి దుర్గాదేవి, చండీ అమ్మవారు, మహిషాసుర మర్దిని, కాలభైరవుడు, లక్ష్మీ నరసింహస్వామి, పంచముఖ ఆంజనేయ స్వామి, వీరభద్రుడు, కాళికా అమ్మవారు, ఇలాంటి ఉగ్రదేవతల్ని ఎంత ఆరాధన చేస్తే అంతగా పంచగ్రహ కూటమి మీ రాశికి అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి తప్పనిసరిగా 12 రాశుల వాళ్ళు పాటించాల్సిన శక్తివంతమైన పంచగ్రహ కూటమి పరిహారం ఏంటంటే నిమ్మకాయల దీపం పరిహారం. ఎందుకంటే భౌమ అమావాస్య, మంగళవారంతో కూడిన అమావాస్య రోజు పంచగ్రహ కూటమి ఖగోళంలో ఏర్పడుతోంది. అందుకే ఖచ్చితంగా రాహుకాల నిమ్మ దీపాలు వెలిగించండి. మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల 30 నిమిషాల మధ్య ప్రాంతంలో మీకు దగ్గరలో అమ్మవారి ఆలయం ఉంటే దుర్గా, కాళీ, చండీ, మహిషాసురమర్దిని లేదా గ్రామ దేవతలు పోలేరమ్మ, నాంచారమ్మ, పెద్దమ్మ, పోచమ్మ, మైసమ్మ, ఏ గ్రామ దేవతలు ఉన్నా సరే అమ్మవారి శక్తి స్వరూపాలకు సంబంధించిన ఆలయాల్లో రాహుకాలంలో నిమ్మ దొప్పల్లో దీపాలు వెలిగించండి. 2 నిమ్మకాయలు కోసి రసం పూర్తిగా పిండి దొప్పలు వెనక్కి తీస్తే 4 దొప్పలు వస్తాయి. ఆ 4 దొప్పల్లో నువ్వుల నూనె పోసి ఒక్కొక్క దొప్పలో కుంభవొత్తి, పువ్వొత్తి వేసి దీపాలు వెలిగించండి. ఈ భౌమ అమావాస్య రోజు రాహుకాలంలో నిమ్మ దొప్పల్లో దీపాలు వెలిగిస్తే పంచగ్రహ కూటమి మీ రాశికి తప్పకుండా అనుకూల ఫలితాలు ఇస్తుంది, వ్యతిరేక ఫలితాలు తొలగింపజేస్తుంది. అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలోనైనా సరే ఈ నిమ్మ దొప్పల్లో దీపాలు వెలిగించండి. అలాగే అమ్మవారికి కుంకుమార్చన చేయించుకోండి, అద్భుత ఫలితాలు కలుగుతాయి. దుర్గాదేవికి కుంకుమార్చన చేయించుకొని రాహుకాలంలో కానీ ఏ సమయంలోనైనా సరే ఆ కుంకుమ బొట్టు ధారణ చేయటం ద్వారా కూడా పంచగ్రహ కూటమి సంపూర్ణంగా అనుకూల ఫలితాలు ఇస్తుంది. అలాగే కాలభైరవుడికి అభిషేకం చేయించుకున్న, వీరభద్రుడికి శివాలయంలో అర్చన చేయించుకున్నా కూడా పంచగ్రహ కూటమి పూర్తిగా యోగించి వ్యతిరేక ఫలితాలు తొలగింపజేస్తుంది. అలాగే పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేయండి, పరమాద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఎందుకంటే భౌమ అమావాస్య, మంగళవారంతో కూడిన అమావాస్య, మంగళవారం ఆంజనేయ స్వామికి ప్రియము. కాబట్టి పంచగ్రహ కూటమి పూర్తిగా యోగించాలన్నా, వ్యతిరేక ఫలితాలు పోవాలన్నా మీ రాశి ఏ రాశి అయినా సరే పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేసుకోండి. పంచముఖ ఆంజనేయ స్వామికి 41 ప్రదక్షిణలు చేయండి. అద్భుతంగా పంచగ్రహ కూటమి మీకు అనుకూల ఫలితాలు ఇస్తుంది. పంచముఖ ఆంజనేయ స్వామి దగ్గరలో లేకపోతే ఏ ఆంజనేయ స్వామినైనా దర్శనం చేసుకుని ప్రదక్షిణలు చేయండి. ఆంజనేయ స్వామికి తమలపాకులతో అర్చన చేయించుకోండి, సింధూర సేవనం చేయండి. వీలైతే తమలపాకుల మీద శ్రీరామ అని రాసి ఆంజనేయ స్వామి విగ్రహం మెళ్ళో వేయండి. దానివల్ల అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే వడమాలను ఆంజనేయ స్వామికి సమర్పించినా కూడా పంచగ్రహ కూటమి ఇచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకోవచ్చు.
అలాగే లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకోండి. భౌమ అమావాస్య మంగళవారం అధిపతి కుజుడికి అధిష్టాన దైవం లక్ష్మీ నరసింహస్వామి. బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం మంగళవారం లక్ష్మీ నరసింహస్వామిని పూజిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాంటి మంగళవారం అమావాస్య రోజు పంచగ్రహ కూటమి ఏర్పడుతోంది. లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి అర్చన గాని అభిషేకం గాని ఈ పంచగ్రహ కూటమి జరిగిన రోజు చేయించుకోండి. దానివల్ల అద్భుతంగా పంచగ్రహ కూటమి వల్ల వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు వస్తాయి. లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపాన్ని వెలిగించండి. 365 ఒత్తుల దీపాన్ని నువ్వుల నూనెతో నరసింహస్వామి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర వెలిగించుకోండి. అలాగే నరసింహస్వామి ఆలయంలో వీలైనన్ని ప్రదక్షిణలు చేయండి. కనీసం 9 ప్రదక్షిణలు చేయండి. అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి. కాళికా అమ్మవారి ఆలయ దర్శనం చేసి కాళికా అమ్మవారికి నిమ్మకాయల దండ సమర్పించండి. పంచగ్రహ కూటమి ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు వస్తాయి. లేదా కాళికా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో నిమ్మదీపాలు వెలిగించండి. విశేషమైన శుభ ఫలితాలు చేకూరుతాయి. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి కాబట్టి అమావాస్యతో కూడిన ఈ పంచగ్రహ కూటమి ఇచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలని, ప్రకృతిలో అంతా అనుకూలంగా ఉండాలని, మీ రాశికి బాగుండాలని, మీ రాశికి వ్యతిరేక ఫలితాలు పోవాలని వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రాన్ని చదవటం గాని వినటం గాని చేయండి. వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రం కూడా విశేషంగా మీకు శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. దాంతో పాటుగా లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం గాని, హనుమద్ ద్వాదశనామ స్తోత్రం గాని, కాలభైరవ అష్టకం గాని, దుర్గా కవచం గాని వీటిలో ఏదైనా చదివినా విన్నా కూడా విశేషంగా పంచగ్రహ కూటమిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతే అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవచ్చు. కాబట్టి చాలా అరుదైనటువంటి అమావాస్యతో కూడిన పంచగ్రహ కూటమి మౌని అమావాస్య, భౌమ అమావాస్య రోజు ఖగోళంలో కుంభరాశిలో ఏర్పడుతోంది. కాబట్టి 12 రాశుల వాళ్ళు ఈ ప్రత్యేకమైన శక్తివంతమైన పరిహారాలు చేసుకొని పంచగ్రహ కూటమి పూర్తిగా మీ రాశికి యోగించేలాగా చేసుకోండి. ఎప్పటికప్పుడు ఖగోళంలో గ్రహాల సంచారంలో మార్పు, దానివల్ల కలిగే ఫలితాలు, పాటించాల్సిన పరిహారాలు తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.